దేవునికి ఇది తక్కువ ఉందని ఏదన్నా చెప్పగలమా మనం? దేవునికి ఇది లోటు ఉందని చెప్పగలమా? సర్వభూమి ఆయనదే అని చెప్తున్నాడు. సర్వప్రపంచము ఆయన వశమై ఉన్నదని చెప్తున్నాడు. అంతా ఆయనదే. అలాంటి దేవుడు, పరలోకములో ఉండే దేవుడు ఎక్కడ నివసించడానికి ఇష్టపడుతున్నాడు? ఆయన మన మధ్య. అబ్బా ఎంత బాగుందన్నమాట. ప్రారంభంలో చదివించాను నిర్గమకాండంలో, నేను మీ మధ్య నివసిస్తాను, నా కోసం ఒక పరిశుద్ధ స్థలాన్ని కట్టరా అని కట్టే పనిని మనకు అప్పగించాడు. మహాదేవుడు నోటి మాట చేత ప్రపంచాన్ని కలిగించాడు. ఆయన మందిరము కలుగునుగా కంటే క్షణాల్లో కలుగుతుంది, కట్టబడుతుంది. కానీ అలాగా కట్టకుండా, చిటికేస్తే కట్టబడుతుంది. అలా కట్టబడకుండా దేవుడు నివసించే ఇల్లును కట్టే పని ఎవరికిచ్చాడు? ఆయన మనకిచ్చాడు. ఎంత భాగ్యం అది! ఆయన అంటున్నాడు, ఆయన నేను మీ మధ్య నివసిస్తాను, మీ ప్రార్థనలు వింటాను, మీ అక్కరలను తీరుస్తాను. నేను ప్రారంభంలో చెప్పాను, పైకి మనం అందంగా చందంగా చక్కగా ఉంటే ఉండొచ్చును గాక, కానీ మన హృదయాలు ఎలాగ ఉన్నాయో, ఎన్ని బాధలతో ఉన్నాయో, ఎన్ని అప్పులతో ఉన్నాయో, ఎన్ని అనారోగ్యాలతో ఉన్నాయో మన కుటుంబ పరిస్థితి ఎవరికి తెలియదు. హృదయ ఆవేదన ఎవరికి తెలియదు. కానీ దేవుని ఇంటికి వచ్చినటువంటి మనకి మన గురించి ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు. అది తీర్చేవాడు ఆయన కనుక ఆయన పాదాల యొద్దకు మనం వచ్చాం. అందుకే ఆయన మందిరం చాలా శృంగారంగా ఉండాలి, అందంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో దావీదు ప్రయాసం మనం ఆలోచన చేస్తున్నాం.